వెల్కమ్ టు ద మనీ బ్రీడర్. గత కొన్ని రోజులుగా కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోయాను. ఆహ్, అంతేగాకుండా నేను ఏదైతే నేర్చుకున్నానో ఆల్మోస్ట్ అన్ని విషయాలు యూట్యూబ్‌లో చెప్పాను. ఇంకా కొత్తగా నేర్చుకునేది ఏం లేదు కాబట్టి అంత పెద్దగా వీడియోలు చేయట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ 10 వీడియోస్‌లో ఇంట్రాడేలో నేను ఏ విధంగా ట్రేడ్ చేస్తాను అనేదాన్ని ఎగ్జాంపుల్‌తో సహా వివరించాను. ఈరోజు ఒకటి ఇంట్రెస్టింగ్ ట్రేడ్ గురించి మాట్లాడతాను. అదేంటంటే స్టాప్ అండ్ రివర్స్. దీన్ని ఏమంటారంటే ఎస్ఏఆర్ అంటారనమాట. ఓకే. ఒక వీడియో చేశాను లాస్ట్ వీక్ లాస్ట్ మంత్‌లోనో 1 ఆర్ 2 మంత్స్ బ్యాక్ చేశాను. ఆ వీడియోలో ఏం చెప్పానంటే ఎప్పుడైనా గాని ఒక రెడ్ క్యాండిల్ ఇలాగ ఫార్మ్ అయిందనుకో గ్యాప్ డౌన్ అయ్యి గాని ఇలాగ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు జస్ట్ ఫస్ట్ క్యాండిల్ ఇది. ఫస్ట్ క్యాండిల్ జస్ట్ ఏమవుతుందంటే మార్కెట్ అనేది కొంచెం రిట్రేస్ అవుతుంది ఇక్కడ. లేదా ఒక గ్రీన్ క్యాండిల్ రిట్రేస్ అవుతుంది. ఇట్లా హాఫ్ వరకు రిట్రేస్ అవుతుందనమాట. అయిన తర్వాత ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చేసి ఇలాగుంటే గనక నెక్స్ట్ క్యాండిల్స్ ఇలాగ పడుతూ నెక్స్ట్ లో మేక్ చేసి ఓకే. మళ్ళీ ఇంతవరకు ఇలాగ రీటెస్ట్ చేసి ఇలాగ పోతుందనమాట. ఇది ప్యాటర్న్ నార్మల్‌గా. ఓకే. సో, ఎప్పుడైతే నేనేం జెప్పాను, ఎప్పుడైతే ఒక క్యాండిల్ చిన్నగా ఈ ఈ ఒక ఒక ఈ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్‌లో జస్ట్ కొంచెం అనమాట. ఒక 30% ఆర్ 25% రీట్రేస్‌మెంట్ ఒచ్చి ద మొమెంట్ దీన్ని క్రాస్ చేస్తానే తీసుకోవచ్చు. లేదా ఇక్కడ వరకొచ్చిన తర్వాత ఒక పెద్ద క్యాండిల్ పడుతుంది. ఇలాగ గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత ఒక చిన్న రెడ్ క్యాండిల్ పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే నీకు రిస్క్ రివార్డ్ అనేది చాలా తక్కువుంటుంది. ఇక్కడే ఉంటుంది. ఈ నుంచి ఇక్కడ నువ్వు ఒక 2 లాట్స్ తీసుకొని ఓకే. ఇక్కడి నుంచి ఇంతవరకు క్యాప్చర్ చేసేసి ఒక లాట్ బుక్ చేసుకొని ఇంకొక లాట్‌ను స్టాప్ లాస్ ఎంట్రీకి మూవ్ చేసుకొని హోల్డ్ చేయొచ్చనమాట. ఈవినింగ్ వరకు హోల్డ్ చేయొచ్చు. ఈ డీటెయిల్‌గా వీడియో కూడా చెప్పాను. హౌ టు టేక్ ద హౌ టు ఎంటర్ పర్ఫెక్ట్ ఎంట్రీ. ఓకే. ఈ ఇదొచ్చేసి జనరల్ ప్రాక్టీస్. ఒకవేళ, ఒకవేళ రెడ్ క్యాండిల్ గ్యాప్ డౌన్ అయ్యో అట్లా రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఈడి దాకొచ్చింది. మనం తీసుకున్న తర్వాత ట్రేడ్ అనేది మనకు అనుకూలంగానే ఉంది. ఓకే. ఇంతవరకొచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా రివర్స్ అయిపోయిందనుకోండి. ఏం జేయాలి? స్టాప్ లాస్ ఇచ్చేసి ఊరుకుంటామా? అలా ఉండకూడదు. ఓకే. దాన్ని స్టాప్ అండ్ రివర్స్ అనమాట. ఎస్ఏఆర్ అంటాము. దాన్ని ఏ విధంగా చేశాను, ఏ విధంగా చేయాలనేది చెప్తాను చూడండి. ఇప్పుడు ఏ విధంగానైతే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత ఓకే. ఇక్కడొచ్చేసి ఇది గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ లేదు. సో, డిఫరెంట్ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రీన్ క్యాండిల్ అనుకోండి. నెక్స్ట్ ఇది రెడ్ క్యాండిల్ అనేది రిజెక్షన్ క్యాండిల్ పడింది. మనం ఎంట్రీ ఇనిషియేట్ చేసాము. ఎంట్రీ ఇనిషియేట్ చేసిన తర్వాత మనకు అనుకూలంగా వచ్చినట్టే వచ్చి ఇమ్మీడియేట్‌గా రివర్స్ అయితే మార్కెట్ అనేది ఓకే. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి సమ్ టైమ్ ఏమైతదంటే ఈ స్టాప్ లాస్ హంట్ చేసుకొని మళ్ళీ ఎళ్ళిపోతుంది. అప్పుడు మనల్ని మార్కెట్ నుంచి ఔట్ చేసేస్తారనమాట. అందుకని మనకిక్కడ అర్థమైపోతుందనమాట. ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ మళ్ళీ ఇది గ్రీన్ క్యాండిల్ ఆర్ ఇది రెడ్ క్యాండిల్ అనుకోండి. ఇది రెడ్ క్యాండిల్ పడి ఇట్లా డౌన్ కంటే రెడ్ క్యాండిల్ పడుతుంది కదా! రెడ్ క్యాండిల్ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఇంకో గ్రీన్ క్యాండిల్ పడిందనుకోండి. బిగ్ గ్రీన్ క్యాండిల్. ఓకే. వాటెవర్ ద లాస్ మేక్ చేయకుండా ఓకే. కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ కావడమో, చిన్న ప్రాఫిట్‌తో ఎగ్జిట్ కావడమో ఏదో ఒకటి చేయాలనమాట. చేసేసి వి హావ్ టు వెయిట్ టిల్ ఇట్ క్రాసెస్ హియర్. ఓకే. ఇక్కడ ఉండేటువంటి స్టాప్ లాస్ హంటింగ్ చేయడం వల్ల ఒక బిగ్ క్యాండిల్ పడుతుంది ఇక్కడ బ్రేక్‌ఔట్ క్యాండిల్. కాసేపు వెయిట్ చేస్తే చిన్నగా ఏమవుతుందంటే ఈడి దాకా రీటెస్ట్ చేసి ఇప్పుడు రివర్సల్ ఈ రీటెస్ట్ దగ్గర ఒక గ్రీన్ క్యాండిల్ పడిందంటే ఇలాగ పైకి పోతుంది. ఎంతవరకు పైకి పోతుంది? ఇక్కడ క్యాండిల్స్ ఉంటాయి గదా! ప్రీవియస్‌లో ఇక్కడ లో ఉంటుంది గదా! ఇంతవరకు పోతుంది. దాని తర్వాత మళ్ళా కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మళ్ళా పైకి మేక్ చేసి ఇంకొక లో వరకు ఇలాగ పోతూ ఉంటుందనమాట. సో, దీన్ని మనం 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 ఏ విధంగా ట్రేడ్ చేయాలంటే
ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. నార్మల్‌గా ఇట్లా కిందకెళ్ళేలాగుంటే ఎంట్రీ తీసుకోవాలి. స్లోగా యాడ్ చేస్తా ఎళ్ళాలనమాట. ఓకే. లేదు ఇక్కడి వరకు వచ్చిన వెంటనే నువ్వు రివర్సల్ చూస్తున్నావంటే బ్లైండ్‌లీ యూ కెన్ బుక్. డోంట్ గివ్ ద లాస్. బుక్ ఇట్. ఓకే. ద బిహేవియర్ యాస్ పర్ ద రెడ్ క్యాండిల్ బిహేవియర్, ఓపెన్ క్యాండిల్ ఎస్పెషల్లీ ఓపెన్ క్యాండిల్ బిహేవియర్ ఇట్ హాస్ టు గో హియర్. కిందికనేది ఇట్లా వెళ్తుందనమాట. చిన్న రిట్రేస్‌మెంట్. ఇంతవరకొచ్చిందంటే డెఫినెట్‌గా ఇట్ వి ఇట్ హాస్ టు గో లైక్ థిస్. బట్ ఇలా వెళ్ళకుండా ఓకే. ఇలా వెళ్ళకుండా ఈ రెడ్ క్యాండిల్ యొక్క ఈడనే 2, 3 క్యాండిల్ కన్సాలిడేషన్ అవుతుంది అంటే మాక్సిమం ఇట్ ఈస్ ట్రైయింగ్ టు అక్యుములేట్ టు గో అప్ అనమాట. ఇలాంటప్పుడు నువ్వు కాల్ ఆప్షన్‌ను, పుట్ ఆప్షన్‌ను వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకుంటే రెడ్ క్యాండిల్ పడినా గాని కాల్ ఆప్షన్ పెరుగుతుంటుంది. గ్రీన్ క్యాండిల్ పడినా గాని కాల్ ఆప్షన్ పెరుగుతుంటుంది. ఓకే. 2 విధాలుగా కాల్ ఆప్షన్ అనేది రైజ్ అయితా ఉంటది. కాబట్టి ఇక్కడ బెటర్ యూ గివ్ అప్ అండ్ వెయిట్ ఫర్ టు టేక్ ద కౌంటర్ ట్రేడ్ హియర్ అన్నమాట. రివర్స్ ట్రేడ్. ఓకే. దీన్ని ఇన్ డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిప్పుడు. లెట్ మీ గో టు ద చార్ట్. ఓకే. బిఫోర్ గోయింగ్ ఇంటు ద చార్ట్, దిస్ ఈస్ ద స్టాండర్డ్ డిస్క్లైమర్. ప్లీజ్ బి మైండ్‌ఫుల్ ఆఫ్ ఇట్. ఓకే. కమింగ్ టు ద చార్ట్. ఇది టెక్ మహేంద్ర. ఓకే. టెక్ మహేంద్ర నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, యాక్చువల్‌గా ఐటీ స్టాక్స్ అన్నీ వచ్చేసి మనకు చూపిస్తాను చూడండి. ఐటీ స్టాక్స్ ఐటీ సెక్టార్ తీసుకుంటే 28 నుంచి ఫిబ్రవరి 28 వారొచ్చినప్పటి నుంచి చూస్తుంటే, నీకు అన్నీ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంటే, ఓన్లీ టెక్ మహేంద్ర అనేది పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుందనమాట. టెక్ మహేంద్ర అనేది పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా 6%. నిన్నటికి 6% అప్‌లో ట్రేడ్ అవుతుంది. ఈ పర్సిస్టెంట్ సిస్టమ్ అనేది ఈ 3 చూస్తే గనుక గ్రీన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. సో, కంటిన్యూగా ఏం జరుగుతుందంటే లాస్ట్ 3 డేస్ ఇలాగెళ్తుంది, పైకెళ్తుంది. మళ్ళీ చూడండి డౌన్‌లో అయితుంది. పైకెళ్ళి రిట్రేస్‌మెంట్ వస్తుంది. ఓకే. ఆల్టర్‌నేట్ డేస్‌లో ఇలా వస్తుంది. సో, ఈ ప్రాసెస్‌లో ఏం చేస్తుందంటే ఎవ్రీవేర్ ఇది హై, ఇదొక హై, ఇదొక హై, ఇదొక హై, ఇదొక హై. ఇక్కడ ఫెయిల్ అయిపోయింది హై మేక్ చేయడానికి. సో, దేర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ రివర్సల్ ట్రేడ్ రిట్రేస్‌మెంట్ హియర్ టు గో అగైన్ అప్. ఓకే. ఆర్ the buying interest is here, right? In this area the strong reversal is there. That is where from here it went. So it may retest here. If this breaks, okay, if this breaks, this is only 2 candles, there is no accumulation, so it may not withstand there. Okay, these are the lines, these are the support lines and the resistance lines automatically drawn by using some script actually. So ఇది, ఇది నా స్టాకు. దీన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, యాక్చువల్‌గా నేను నెగెటివ్ సైడ్ ఉండే స్టాక్స్‌ని మాత్రమే ట్రేడ్ చేస్తాను. ఫస్ట్ క్యాండిల్‌లో ట్రేడ్ చేయాలంటే రిగార్డ్‌లెస్ ఆఫ్ మార్కెట్ కండిషన్ ఓన్లీ నెగెటివ్ ఓపెన్ అయిన స్టాక్స్‌ని మాత్రమే ట్రేడ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైమ్. అందుకే ఎందుకంటే నేను ఆప్షన్ సెల్లరు. పాజిటివ్ స్టాక్‌ను సెల్ చేయాలంటే పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. పుట్ ఆప్షన్ ట్రేడ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అన్ని స్టాక్స్‌లలో. లిక్విడిటీ ప్రాబ్లమ్ ఉంటుంది. ప్లస్ హై స్లిప్పేజ్ ఉంటుందనమాట. ఇప్పుడు నేను 5 లాట్స్‌ను, 10 లాట్స్ అలాగా ట్రేడ్ చేస్తాను. అలాగ చేసినప్పుడు స్లిప్పేజ్ రూ. 1 ఉన్నా గానీ నాకు ఇప్పుడు టెక్ మహీంద్రా తీసుకుంటే 6000 క్వాంటిటీ రూ. 1 అన్నా రూ. 6000 స్లిప్పేజ్ ఉంటుంది. ఓకే. అందుకోసం అని చెప్పేసి మాక్సిమం ఫాలో అయ్యే స్టాక్స్ అయితే కాల్ ఆప్షన్ సెల్ చేయొచ్చు. కాల్ ఆప్షన్‌లో వీలైనంత వరకు తక్కువగానే ఉంటుందనమాట. స్లిప్పేజెస్ అనేటివి తక్కువగుంటుంది. అందుకని చెప్పేసి కిందికి పడే స్టాక్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ నిఫ్టీ 50లో చూసుకున్నా, ఎఫ్ఎన్ఓలో చూసుకున్నా 2 స్టాక్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఒకటొచ్చేసి టెక్ మహీంద్రా 2.75% గ్యాప్ డౌన్ అయింది. -2.5. ఇన్ఫీ అనేది 0.5%. ఈ 2 మాత్రమే రెడ్‌లో ట్రేడ్ అవుతున్నాయి ఈరోజు మార్నింగ్. సో, నాకు వేరే ఆప్షన్ లేక టెక్ మహీంద్రాని సెలెక్ట్ చేసుకున్నా. టెక్ మహీంద్రాలో కొంచెం స్లిప్పేజ్ ఎక్కువే ఉంటుందనమాట. సో, ఇది గ్యాప్ డౌన్ అయింది. నేను చెప్పిన థియరీ ప్రకారం ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఒక్క నిమిషం.
నార్మల్‌గా ఇలాగ బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు ఓకే. ఏం జెప్పాను ఇలాగ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు కొంచెం రిట్రేస్‌మెంట్ అనేది కామన్‌గా వస్తుంది. ఓకే. ఈ రిట్రేస్‌మెంట్ అనేది కామన్‌గా వస్తుంది. ఆ తర్వాత వెయిట్ చేసి చూసుకోవాలి. లేదా హాఫ్ రిట్రేస్‌మెంట్ ఓకే. ఈ క్యాండిల్‌కి హాఫ్ వరకొస్తుంది. దానికోసం వెయిట్ చేయాలని జెప్పాననమాట. సో, ఇప్పుడు నేను ఇది రెడ్ క్యాండిల్ పడింది. ఐయామ్ వెయిటింగ్ ఫర్ టేకింగ్ ద ఎంట్రీ. ఓకే. So, what I did was this is as per my expectation, it came for the half retracement. This already I explained in detail. There is a video you can check in the you know list of the strategies. ఓకే. ఇప్పుడు ఇది ఏమైందంటే ఈ రెడ్ క్యాండిల్ అనేది రిజెక్షన్ క్యాండిల్. ఓకే. సో, ఈ రెడ్ క్యాండిల్‌లో నేను ఇనిషియేట్ చేశాను ట్రేడ్. ఇనిషియేట్ చేసిన తర్వాత ఏమైపోయిందంటే ఇమ్మీడియేట్‌గా నాకు 19,000 ప్రాఫిట్ ఉండింది. ఆ 19,000 ప్రాఫిట్ కాస్త రివర్స్ అయిపోతుందనమాట. ఏటిదాకొచ్చింది 1396 వరకొచ్చింది. నేను ఇనిషియేట్ చేసినప్పుడు ఆహ్, ఆహ్, 1406 దగ్గర, 1405 దగ్గరో ఇనిషియేట్ చేశాను ట్రేడ్ అనేది. ద మొమెంట్ ఈ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిన వెంటనే రెడ్ కనపచ్చిన వెంటనే ఇనిషియేట్ చేశాను. ఈ రెడ్ క్యాండిల్‌లోనే ఇనిషియేట్ చేశాను. అది ఇంతవరకొచ్చింది. ఓకే. ఇంకెళ్తుందేమో అనుకున్నాను. 6000 అనమాట. 3 పాయింట్లు ప్రాఫిట్‌లో ఉన్నాను. 3 పాయింట్లు అంటే 18,000 ప్రాఫిట్‌లో ఉన్నింది. పొజిషన్ అనేది క్విక్‌గా ఏమైపోయింది రివర్సల్ అయిపోయింది. సో, నేను ఇక్కడికొచ్చిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా రూ. 1తో ఎగ్జిట్ చేశాను. రూ. 1తో ఎగ్జిట్ చేసి తర్వాత వేరే స్టాక్ గాని చూద్దాంలే ఏమవుతుందో స్టాప్ లాస్ అంటూ చేస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడొక రెసిస్టెన్స్ ఉంది గదా! ఇది ప్రీవియస్ ఏరియా. ఇది ప్రీవియస్ హై. ఇక్కడ రిజెక్షన్ ఏరియా ఉంది. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడికెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇట్లా పడుతుంది అనే ఉద్దేశ్యంతో వెయిట్ చేస్తున్నా. ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే ఐ వాంటెడ్ టు ట్రేడ్ టిల్ దిస్ పాయింట్. బై హావింగ్ ద వెరీ 1 రూపీ ఆర్ రూ. 2 స్టాప్ లాస్ పెట్టుకొని ఈ నుంచి ఇంతవరకు ట్రేడ్ చేయాలనుకున్నాననమాట. ఓకే. లెట్ మీ సీ నెక్స్ట్ ఫర్దర్ వాట్ హ్యాపెన్స్. సో, బ్రేకౌట్ అయిపోయింది. బ్రేకౌట్ అయింది. రీటెస్ట్ కూడా జరిగింది. సో, ఐ వాంటెడ్ నౌ ఐ యామ్ ప్లానింగ్ టు వెయిట్ ఫర్ ద green candle. This is the green candle for example. This is the red candle. Okay. Again green candle engulf this. Okay. The resulted candle what is going to be the green candle only, right? The resulted candle going to be the green candle. This one and this one going to cancel. Only this is going to be the leftover. Okay. The resulted. So, I am waiting for the here green candle to form. I waited. Okay. As per that green candle formed. Okay. In this green candle only, the first green candle only, I initiated the trade. So, I was thinking like I am wrong. Put option side I initiated. I am wrong. Then anyway, I am waiting for the stop loss to hit. Okay. Just below this. Just below this is my stop loss nearby here. Something. Okay. So, I was waiting, but immediately it got, a reversal. Went up. Okay. This came to in this area. I think this is the area I exited. So, this is 1 point stop loss, just 1 or 2 points stop loss. I need 4 points is the target. 1:2 target actually. So, this is how my trade ended. After that it was like one more reason for Tech Mahindra to initiate the put option side is call option premiums. We are nearby expiry rate. Call option premium at the money call option premium is around 16 to 17 rupees is there. Okay. Whereas put option premium is 35 rupees is there. That means this call and put has to కాంపెన్సేట్. ఈ 2 ఈక్వల్ కావాలనమాట. ఒక ఈక్విలిబ్రియం పాయింట్‌కి రావాలి. అట్ ద మనీ దగ్గర ఆల్మోస్ట్ కాల్ అండ్ పుట్ ఆప్షన్ సేమ్ ఉండాలి. ఇది 35 ఉంది. ఇది 16 ఉంది. సో, ఒకవేళ పైకి మనకు అగైనెస్ట్ ఎళ్ళినా గానీ ఈ ప్రీమియం అనేది హైగా ఉండడం వల్ల ఏమవుతుంది తొందరగా స్టాప్ లాస్ హిట్ కాదు. సో, ఈ స్టాప్ లాస్ మెల్ట్ అయినంత వరకు ఈ కన్సాలిడేషన్‌లోకి వెళ్ళిపోతుంది. స్టాక్ అనేది ఈ ఇది ఉంటుంది కదా! ఈ ప్రీమియం మెల్ట్ అయ్యి దీనికి ఈక్వల్ అయినంత వరకు
2 ప్రీమియమ్స్ ఈక్వల్ అయినంత వరకు అంటే 15 పాయింట్స్ ప్రీమియం అనేది దీంట్లో ఎక్స్ట్రా ఉంది పుట్ ఆప్షన్‌లో. అది మెల్ట్ అయినంత వరకు జస్ట్ పాజిటివ్ మొమెంటంలో ఉంటే స్టాకు ఇది మెల్ట్ అయిపోతుంది. ఓకే. దానికోసం అని చెప్పి ఈ 2 రీజన్స్ వల్ల నేను ఇనిషియేట్ చేశాను. ₹31 దగ్గర ఇనిషియేట్ చేశాను. 27 దగ్గర ఎగ్జిట్ పెట్టాను. కుదరలేదు. కానీ 25.4 దగ్గరేమో ఎగ్జిట్ ట్రిగ్గర్ అయిందనమాట. 4 పాయింట్స్ జస్ట్ 4 పాయింట్స్ ఐ వాంటెడ్ టు capture in this. Already 1 point I captured in this. Okay, remaining 3.5 points I captured there. This is how stop and reverse it will work. Okay, when see already you decided to trade one stock. Okay, just because it hit the stop loss you cannot go and pick, you cannot steady the other stock. Okay, just you have to continue with the flow, wait for the next reversal point or wait for the next breakout or something and trade on that only. Okay, since watch list we cannot prepare once again, right? So that is how my trade ended today. Okay, let me play. It was in the consolidation for longer time because the premium has to melt, right? So here it is making high, it's failed to make next high, so definitely it is going to fall after some time. So it is in the consolidation. That's what I told my friend. Okay, you look for the call option, wait for some time and look for the call option, it is going to fall. Once the put premium and call premium get equal, definitely it is going to fall. That is what I see many times. Stop loss done, it is fallen like 1400, it touched finally. So since it is failed, 3 days it had the positive momentum. 3 days it has the positive momentum and made, as I mentioned, right? Okay, here the positive momentum started here, it went to here. Overall 6% move was there. So after the 6% move, it failed to make the next high. So maybe I am expecting to continue the same negative momentum tomorrow also. I may trade in this, and also this one Coforge, which is having the positive momentum. Okay, it is started from here to here. Tomorrow I may trade negative side in this also. If that goes, okay, all these stocks from where I got selected, I wrote some script. Okay, where see intraday. Okay, these are the stocks, intraday stocks I got from this list, right? In this list I selected a few of the stocks actually. Instead Lodha, okay, I wanted to go with the Godrej Properties. Okay, both are the real estate companies. Okay, so these are the timing. If you see 9:31, I took the first entry at 1940. It went to the 1690 actually. 16.90 it went. Okay, then immediately reversed. I don't want to lose the money. So 1 rupee, 1 rupee 20 paisa charges it will go. Okay, 1 rupee I got it here. Then again by 10:11, okay, by 10:11 once again I initiated the another trade. 10:11, which is the Tech Mahindra. Let me check the 10:11 call option selling. Here I initiated. Okay, 9:31. The moment I see the red candle, I initiated because so many trades I did. I know the behavior. Okay, the behavior is supposed to fall, but it is rising. So after that, this is the 10:11, right? 10:10. Let me see what is that. 10:11. Okay, the moment candle I see, I initiated. I don't even wait for the candle to close it. Okay, because retest, definitely it come for the retest. It broke at the open price, right? Once it broke the open price, as per the gap theory also, it is going to fill the gap. Okay, breakout retest,
the gap is filled. After that, it started falling. Okay, normal, the superstitious thing people says, right? If the gap is there, definitely the gap is going to fill. That is the very superstitious. Okay, but still, we have to believe something. That is where I believed today, and I wanted to trade in between 1:2 risk reward. Okay, that is where I initiated the trade. Once the gap filled, immediately I exited. Okay, 31. I put for 33, but I didn't get the chance. Then 31, once again I reattempted with 31. Okay, in 2 minutes I was waiting. It is continuously fallen. Risk reward is not proper. So I was thinking whether I can initiate or not. Then I took the some dare decision. Then 27 is my target, not hit. Then I modified the target to the 27.5. It is hit. Okay, slippages are more. That is where 10 lots, right? 600 is the quantity, 10 lots. Finally, I made the 28,000 today. Okay, that's all, friends. This is how uh, we can trade. Okay, and also I decided to trade very limited stocks, 1 or 2 trades per day, or maximum 3 trades per day, because I'm getting the losses. To avoid the losses, right, stick for 1 or 2 trades only, or 25,000 loss or 25,000 profit, whichever comes first. Okay, 3 trades or 25,000 profit or 25,000 loss, whichever comes first, stop the trade. That is what after that I didn't trade it. My trading is completed by 10:54 itself. Then after that I took the rest. That's all. Okay, that's all, friends. Thank you so much for watching this videos. Please stay tuned for some more videos I am going to make regularly with the tradings only, because I already learned last 4 years. I was keep on posting the messages, posting the charts, posting the my learnings, all those things. Now there is no new learnings. Okay, now practically I need to execute whatever I taught you guys from last couple of years. Okay, that's all, friends. Thank you so much.